అదే అండి. ఇప్పుడు మార్కెటింగ్ గురించి చూద్దామండి. చాలా సింపుల్. ఫస్ట్ మార్కెటింగ్ ఫండమెంటల్స్ చూద్దామండి. లాస్ట్ వీడియో మనం వాల్యూ క్రియేషన్ గురించి చూసాం. ఇది సింపుల్ ఎంబీఏ కోర్స్ అనమాట. ఫస్ట్ మార్కెటింగ్ గురించి ఈరోజు చూద్దాం. మార్కెటింగ్ ఫండమెంటల్స్. చాలా సింపుల్ దడదరలాడిచ్చేద్దామండి. ఓకే. మార్కెటింగ్ ఫండమెంటల్స్‌లో ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సిన పనేంటంటే అండర్‌స్టాండింగ్ ది మార్కెట్ అండ్ ఆడియన్స్ అండి. అంటే కస్టమర్స్ దేన్ని ఇష్టపడుతున్నారు? ఆ కస్టమర్స్‌కి ఏం కావాలి? ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే నైక్ అనే షూ కంపెనీ మనకు అందరికి తెలిసిందే కదండీ. అది ఆ కంపెనీ ఎవరెవరిని ఫోకస్ చేస్తదంటే ఫస్ట్ ఏంటంటే అథ్లెట్స్ అనమాట. అంటే స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళని ఫోకస్ చేస్తది. నెక్స్ట్ ఏంటంటే ఫిట్‌నెస్ లవర్స్ అనమాట. అంటే జిమ్‌కెళ్తుంటారు కదండీ! ఎక్సర్సైజ్ చేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు. వాళ్ళని ఫోకస్ చేస్తదనమాట అలాగా. అథ్లెట్ అంటే క్రికెట్ ఆడేవాళ్ళని, ఫుట్‌బాల్ ఆడేవాళ్ళని అలాగనమాట. అలాగా పర్టిక్యులర్ ఆడియన్స్‌ని అనేది ఫోకస్ చేస్తూ ఉంటది. నైక్ కంపెనీ ఒకటి. ఇంకా మనం క్రియేట్ చేసే వాల్యూ కూడా మార్కెట్ రీసెర్చ్ చేయాలండి. మన ఆడియన్స్ ఎవరు? మనం దేన్ని ఫోకస్ చేయాలనేసి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే 4 పీస్ ఆఫ్ మార్కెటింగ్ అండి. అంటే ఏం లేదు 4 పీలనమాట. ఫస్ట్ ప్రొడక్ట్ మనం చేసే ప్రొడక్టు. ఓకేనండి. నెక్స్ట్ ప్రైజ్ అనమాట. దాని ప్రైజ్ ఎంతుండాలి. నెక్స్ట్ ప్లేస్ అనమాట. ఎక్కడమ్మాలి. నెక్స్ట్ ప్రమోషన్ అనమాట. ఎలా చేయాలి అంటే ప్రమోషన్ అంటే ఎలాగ వాళ్ళకి చెప్పాలి. ఏ విధంగా వాళ్ళకి చెప్పాలి. ఈ ప్రొడక్ట్ ఇలాగ యూజ్ అవుతుంది అలాగా. ఈ 4 విషయాలు మనం పర్ఫెక్ట్‌గా తెలుసుకుంటే మనం ముందుకెళ్ళిపోవచ్చండి మార్కెటింగ్‌లో. నెక్స్ట్ ఏంటంటే బ్రాండింగ్ అండ్ ప్రమోటింగ్ పొజిషనింగ్ అండి. అంటే ఏం లేదండి. బ్రాండింగ్ అంటే మన ఐడెంటిటీ, మన మెసేజ్ అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా యాపిల్ మనం చూసుకున్నట్లే యాపిల్ మనం చూస్తే ఏం గుర్తొస్తదంటే ఇన్నోవేషన్ అని గుర్తొస్తది. ఎందుకంటే కొత్త కొత్తవన్నీ లాంచ్ చేస్తూ ఉంటారు కదండీ! అలాగనమాట. నెక్స్ట్ పొజిషనింగ్ అంటే ఏంటండి మనం ఎలా చూస్తున్నాం, కాంపిటీటర్స్ ఎలా చూస్తున్నారని. అంటే ఒక ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్లయితే టెస్లా అనే పదం మనం వింటే ఏం గుర్తొస్తుందండి? ఎలక్ట్రిక్ కార్స్ అనమాట. అది పొజిషనింగ్ అనమాట. బ్రాండింగ్ అంటే ఏంటంటే మన ఐడెంటిటీ అనమాట. ఇన్నోవేషన్ అలాగా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ అండి. అంటే ఏం లేదు తెలిసిందే కదండీ! డిజిటల్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా మేనేజ్ చేయడం, ఎస్ఈఓ చేయడం, ఈమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ అలాగనమాట. మనం ఏదైనా మన ప్రొడక్ట్ ఉంటే ఇందులో సోషల్ మీడియాలో అలాగ పెట్టడం. దీని గురించి డిజిటల్ మార్కెటింగ్ అండి. దీని గురించి సెపరేట్ కోర్స్ అనేది ఫ్యూచర్‌లో లాంచ్ చేస్తామండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కస్టమర్ రిలేషన్‌షిప్ అది చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిందే కదండీ! కస్టమర్ కొనేటప్పుడు అతన్ని నమ్మాలన్నమాట. కొనిన తర్వాత ఇది బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అలాగా ఆళ్ళని గెయిన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దాని తర్వాత సిక్స్త్‌ది మెజరింగ్ అండ్ ఇంప్రూవింగ్ అండి. ఒకసారి మనం తప్పు చేస్తే ఆ తప్పు ఇంకొకసారి చేయకుండా చూసుకోవడమే. మనకి తెలిసిందే కదండీ ఈ విషయాలన్నీ. ఇది మార్కెటింగ్ జస్ట్ ఫండమెంటల్స్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే కన్జ్యూమర్ బిహేవియర్ అనాలిసిస్ అనేది చూద్దామండి. అంటే ఏం లేదండి. చాలా సింపుల్ అండి. కన్జ్యూమర్ అంటే ఎవరు కాదండి. కస్టమర్ అండి. కస్టమర్ బిహేవియర్ అనాలిసిస్ చూద్దామండి. అంటే అతను ఎలా బిహేవ్ చేస్తారనేవి చూద్దామండి. అసలు బిజినెస్ కొనేటప్పుడు ఏదైనా ప్రొడక్ట్ అందులో వచ్చేసరికి ఫస్ట్‌దండి వాట్ ఇన్‌ఫ్లుయెన్సెస్ కస్టమర్ బిహేవియర్ అండి. అంటే ఏం లేదండి. కొనే కస్టమర్ ఉంటారు కదండీ! అతన్ని ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది మన ప్రొడక్ట్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికండి పర్సనల్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఏజ్, ఇన్‌కమ్ బట్టి ఉంటది. లైఫ్ స్టైల్ బట్టి ఉంటది. అతని పర్సనాలిటీ బట్టి ఉంటది. మన ప్రోడక్ట్ కొంటాడా లేదా అని. నెక్స్ట్ సైకాలజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. అంటే ఎమోషన్ బట్టి, మోటివేషన్ బట్టి అలాగనమాట. నెక్స్ట్ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీస్ బట్టి, ఫ్రెండ్స్‌ని బట్టి, కల్చర్స్ బట్టి అలాగనమాట. నెక్స్ట్ ఏంటంటే సిట్యుయేషన్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే డిస్కౌంట్ పెట్టినప్పుడు కొనడం, అర్జెన్సీ టైంలో కొనడం, షాపింగ్ ఎన్విరాన్మెంట్‌లో కొనడం అలాగనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనం ప్రజలు ఎందుకంటే ఐఫోన్ కొంటారు అంత డబ్బు ఖర్చు పెట్టి కూడా? ఎందుకంటే అదొక బ్రాండ్ అనమాట. బ్రాండ్ స్టేటస్ సింబల్‌గా అందరి ముందు చూపించుకోవడానికి చాలా చక్కగా ఉంటది. మనకు తెలిసిందే కదండీ! అలాగనమాట. అలాగా కొన్ని ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు ఒక కస్టమర్స్ కొనడానికి కొన్ని ఇది చూసామండి ఇప్పుడు మనం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 5 స్టేజెస్ అండి. స్టెప్ బై స్టెప్ స్టేజెస్ అండి. కస్టమర్ కొనడానికి డిసిజన్ తీసుకోవడానికి ఒక ప్రొడక్ట్ అని కొనాలని డిసిజన్ తీసుకోవడానికి ఫస్ట్ ఏం చేస్తాడనేది స్టెప్ బై స్టెప్ చూద్దామండి. అందులో ఫస్ట్‌దండి నీడ్ రికగ్నిషన్ అండి. అంటే తెలుసుకోవాలండి ఫస్ట్ అతను. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నాకు ఒక షూస్ కొనాలి. నేను పరిగెత్తాలి రోజు కాబట్టి నాకు షూస్ కావాలి అని తెలుసుకుంటాడండి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ చేస్తాడు. యూట్యూబ్ రివ్యూస్ చూస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడుగుతాడు. యాపుల్లో చూసుకుంటాడు. ఏది బావుంటది? ఎంత రేట్‌లో ఉంటదని. నెక్స్ట్ ఏంటంటే అండి డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని కంపేర్ చేస్తాడనమాట. అంటే 2 కంపెనీలు, 3 కంపెనీలు చూసుకొని ఇందులో ఏ కంపెనీ అయితే బావుంటది నాకు అని చూసుకుంటాడు. నెక్స్ట్ డిసిజన్ తీసుకుంటాడనమాట. ఫైనల్ చాయిస్ ఈ కంపెనీ నేను కొనాలనుకుంటున్నాను. ఈ కంపెనీ నాకు కంఫర్ట్‌గా ఉంటది అని అనుకుంటాడు. ఈ సైజు ఈ కంపెనీ కంఫర్ట్‌గా ఉంటది అనుకుంటాడు. నెక్స్ట్ ఫిఫ్త్‌ది వచ్చేసరికి పోస్ట్ పర్చేస్ బిహేవియర్ అనమాట.
అనమాట. అంటే అది వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ అనేది అతని చేతికి వచ్చిన తర్వాత అతను హ్యాపీగా ఉన్నాడా? లేపోతే లేదా? అనే విషయాన్ని ఫిఫ్త్ పాయింట్ అనమాట. ఇది అనాలిసిస్ అనమాట. ఒక కస్టమర్ ఎలాగా ఒక ప్రొడక్ట్‌ని గానీ, సర్వీస్‌ని గానీ కొని సాటిస్ఫై అవుతాడా అని. ఓకే. నెక్స్ట్ థర్డ్‌దండి హౌ టు అనలైజ్ కస్టమర్ బిహేవియర్ అండి. అతను బిహేవియర్ ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం. చాలా సింపులే అండి. ఇది సర్వే చేయడం, ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, వెబ్‌సైట్ అనాలిటిక్స్ చేయడం. అంటే వెబ్‌సైట్‌లో చూడడం, ఎన్నిసార్లు క్లిక్ చేశాడు. అంటే మనకు ఒక ఓన్ వెబ్‌సైట్ ఉందనుకోండి. ఏదైనా సరే ఫుడ్‌ది గానీ, షూస్‌ది గానీ ఉందనుకో, అందులో మనకు కనిపిస్తూ ఉంటది. అతను ఎన్ని సార్లు క్లిక్ చేశాడు ఆ ప్రొడక్ట్‌ని, ఎన్ని సార్లు చూసాడు, ఎన్ని సార్లు ఆశపడ్డాడు అవన్నీ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ సోషల్ మీడియా చూసుకున్నట్లయితే సోషల్ మీడియా వీడియో వ్యూస్ బట్టి, అందులో కామెంట్స్ బట్టి, నెక్స్ట్ పర్చేస్ డేటా బట్టి ఎన్ని ప్రొడక్ట్స్ కొంటున్నారు ప్రజలు ఈ ప్రొడక్ట్‌ని అని మనం చూసుకుంటే అతని బిహేవియర్ మనకు తెలిసిపోద్దండి. ఇప్పుడు మనం చూద్దామండి. అసలు మనం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నాం? అసలు కస్టమర్ బిహేవియర్ అనేది కన్స్యూమర్ బిహేవియర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? అనాలిసిస్ చేయడం అనేది ఎందుకు ఇంపార్టెంటో చూద్దామండి. ఇప్పుడు ఇలాగ కన్స్యూమర్ బిహేవియర్ అనాలిసిస్ చేయడం బట్టి మనకి ఏం తెలుస్తదంటే ఫస్ట్ బెటర్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మనకు తెలుస్తదండి. ఎగ్జాంపుల్‌గా మనం ఏదైనా మంచి ప్రొడక్ట్ క్రియేట్ చేయలేదనుకోండి, కస్టమర్ చూసి దాన్ని రివ్యూ చేస్తాడు కదండీ! దాన్ని బట్టి నేర్చుకొని అందులో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీసి ఇంకొంచెం మంచి ప్రొడక్ట్ తయారు చేయడానికి అవకాశం ఉంటది కదా! అందుకే కస్టమర్‌ని మనం అనాలిసిస్ చేయాలనమాట అతని బిహేవియర్. నెక్స్ట్ ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాన్ని బట్టి. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ తేడానికి అవకాశం ఉంటది దాన్ని బట్టి. నెక్స్ట్ సేల్స్ అవన్నీ బూస్ట్ చేయడానికి అవకాశం ఉంటది. ఇవన్నీ మీకు తెలిసిందే కదండీ! ఓకే అండి. ఇప్పుడు మనం మార్కెట్ రీసెర్చ్ టెక్నిక్స్‌ని చూద్దామండి. ఎలా రీసెర్చ్ చేయాలి? ఇవన్నీ తెలిసిందే కదండీ! ఇందాక చూసుకున్న మార్కెట్ ఎలా రీసెర్చ్ చేయాలనేసి. అంటే ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ ఉంది. దాన్ని మనం ఇంకా మార్కెటింగ్ చేయాలనుకోండి. దాని గురించి ఎలా రీసెర్చ్ చేయాలన్నమాట. చాలా సింపుల్. ఫస్ట్ సర్వేస్ పెట్టాలి. క్వెషన్స్ పెట్టాలి. కస్టమర్స్‌ని అడగాలి. ఇంకా ఎగ్జాంపుల్ మనం చూసుకుంటైతే గూగుల్ ఫార్మ్స్ అనేది ఉంటదండి. అందులో క్రియేట్ చేసి క్వెషన్స్ అవన్నీ క్రియేట్ చేసి కస్టమర్స్‌కి గాని, మన ఫ్రెండ్స్‌కి గాని, ఫ్యామిలీస్‌కి గాని ఇచ్చామనుకోండి. వాళ్ళు పెడతారండి. ఓకే. ఇది సరిపోతుందా లేదా? ఈ వాల్యూ సరిపోతుందా లేదా అని. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ చేయడం అండి. అంటే బాగా సక్సెస్‌ఫుల్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయడం. ఈ ప్రొడక్ట్ లాంచ్ అవుతే ఎలాగుంటది మన ప్రొడక్ట్ అని. దాని గురించి అలాగ చెప్తుంటే దాని గురించి మనం చేసుకోవచ్చండి. రీసెర్చ్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో ఇది మన ప్రొడక్ట్ వస్తుందా లేదా అని. నెక్స్ట్ అండి మన ప్రొడక్ట్ లాంచ్ చేసిన తర్వాత రీసెర్చ్ చేసుకోవచ్చండి. అంటే అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు మన ప్రొడక్ట్ చూసిన తర్వాత అలా మనం చేసుకొని చూసుకోవడమే. నెక్స్ట్ కాంపిటీటర్ అనాలిసిస్ అనమాట అండి. అంటే మనలాంటి ప్రొడక్టే వేరే కంపెనీలో అమ్ముతున్నాడు అనుకోండి. దాన్ని చూసుకొని మనం నేర్చుకోవడం. వాళ్ళు ఏమేమి ఇంప్రూవ్ చేశారు, మనం ఏమి ఇంప్రూవ్ చేయాలి అలాగనమాట. నెక్స్ట్ ఆన్‌లైన్ సోషల్ మీడియా అనాలిటిక్స్. అదే ఆన్‌లైన్ సోషల్ మీడియాలో దీని గురించి ఎలాగ లైక్స్ ఎన్నొస్తున్నాయి అవన్నీ చూసుకోవడమే అండి. చాలా సింపుల్‌గా దడదల్లాడేసి నెక్స్ట్ టెస్ట్ మార్కెటింగ్ అండి. అంటే ఏం లేదండి. ఫస్ట్ ఒక టెస్ట్ చేయాలండి. ఫస్ట్ మార్కెటింగ్ లాంచ్ చేసి చూడాలండి ప్రజలకి నచ్చుతుందా లేదా అని. ఒకవేళ నచ్చలేదనుకోండి కొన్ని వర్డ్స్ చేంజ్ చేయడం, ఎమోషనల్‌గా కొన్ని రాయడం, క్వోట్స్ గాని, స్టేట్మెంట్స్ గాని అలాగా మనం చూసుకోవాలండి చాలా సింపుల్‌గా. నెక్స్ట్ ఏంటంటే సెకండరీ రీసెర్చ్ అండి. అంటే చాలా సింపుల్ అండి. ఇదేం లేదు రిపోర్ట్స్ గాని, ఆర్టికల్స్ గాని చూసి ఇది ఓకే. ఇది మన ప్రొడక్ట్ బానే ఎళ్తుంది లేదా అనేది మనం చూసుకోవాలండి. చాలా సింపుల్‌గా. ఇది ఈ మార్కెటింగ్ గురించి బేసిక్స్ అనమాట. ఈరోజు మనం తెలుసుకున్నామండి మార్కెటింగ్ గురించి. దీని గురించి కూడా సెపరేట్ కోర్స్ అనేది లాంచ్ చేస్తాం. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి.